కొరకు దేవుడు వేచి ఉన్నాడు అనే విషయాన్ని ఆలోచించాలి. మీకు ఒక ఉదాహరణ చెబుతాను చూడండి. గులాబీ పువ్వు వికసిస్తూ ఉన్నది. గులాబీ పువ్వు వికసిస్తూ ఉన్నది. ఎవడో పక్కన ఉన్నవాడు, పిల్లవాడు, పెద్దవాళ్ళు, ఇది ఇంకా వికసించట్లేదేంటి, ఇంకా వికసించడం లేదేమిటని ఒకవేళ గులాబీ మొగ్గను తుంచివేసి మనంతటికి మనం రేఖలను బయటికి లాగితే ఎలా ఉంటుంది? పసర కంపు కొడతా ఉంటుంది కదా, మంచి వాసన కూడా రాదు. దాని యొక్క నిజమైన గుబాళింపు మనకు తెలియదు. మనం వదిలిపెట్టేస్తే దాన్ని తగిన సమయమందు అది విచ్చుకున్నప్పుడు ఎంత చక్కని వాసన వస్తుందో కదా, ఎంత చక్కని అందంగా కనిపిస్తుందో కదా. అంతే మనల్ని కూడా దేవుడు తగిన సమయం కోసము మనలను వేచి ఉంచుతున్నాడేమో. దేవుడు తప్పనిసరిగా ఒక రోజు మనకు జవాబు ఇవ్వడం ఖాయము, ప్రతిఫలము ఇవ్వడము ఖాయము.